దేవాది దేవుడు మనలను బలవంతులుగా, శక్తివంతులుగా, సైనికులుగా చూడాలి. వీరికి ఒక రకమైనటువంటి యుద్ధము నేర్పాలి నా పిల్లలకు అని చెప్పి దేవుడు అనుకుంటూ ఉన్నాడు. దేవాది దేవుని యొక్క ఆశను, దేవాది దేవుని యొక్క దృష్టిని, దేవాది దేవుని యొక్క కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం అవ్వకే దేవుడు నేను అడిగితే ఎకరం భూమి ఇస్తాడు, నేను అడిగితే ఒక మంచి కారు ఇస్తాడు, నేను అడిగితే మంచి బంగ్లా ఇస్తాడు, నేను అడిగితే అబ్బాయిల్ని ఇస్తాడు, నేను అడిగితే పెళ్ళిళ్ళు చేస్తాడు అన్నటువంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం. ఇవన్నీ పొందుకోవటానికి ఒక యుద్ధం అనేటువంటిది దేవుడు నేర్పుతున్నాడు మనకి. అడుగుతుంటే ఇచ్చేయటం లేదు. యుద్ధంలో విజయం సాధించిన తరువాత అవి మనకి సొంతం అవుతున్నాయి. అంతేగాని ఆయన పట్టుకొచ్చి మనకి ఇవ్వటం లేదు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆయన పట్టుకొచ్చి మనం చేసినటువంటి ప్రార్థనను బట్టి మన యొక్క చేతులు పెడతాడని ఎవరు అనుకోవద్దు. ఆ శ్రేష్టమైనటువంటి ఈవులను సాతాను గారు చూస్తున్నాడు. ఓహో, జీవనాయి గారు దేవుణ్ణి అడిగారు, ఒక అద్భుతమైనటువంటి కారుని అడిగారు. కారు అక్కడ ప్రజెంట్ చేశాడు. ఎవరు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరమ తండ్రి యేసయ్య అక్కడ కారు ప్రజెంట్ చేశాడు. ఈ కారు ఆయనకి దక్కకుండగా నేనేం చెయ్యాలి? దానిని నేను వాడుకోవాలి. వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వలేదు, కానీ నాకు ప్రజెంట్ చేయటానికి ఓ చోట పెట్టాడు, నువ్వు తీసుకో. కానీ దానిని తీసుకోవటానికి కొన్ని యుద్ధాలు చేయాలి నువ్వు. ఈ లోపల సాతాను గాడు చూశాడు. చూసి తన యొక్క దూతలకు, తన యొక్క పిల్లలకు ఇవ్వాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేగాని నేను అడుగుతున్నాను కదా, ఆ జీవన్ కుమారికి నా కుమారుడు, నా సేవకుడు, నా బోధకుడు, జీవము గల దేవుని యొక్క సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాడు. చాలా భక్తిపరుడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, కన్నీళ్లు కారుస్తాడు. ఇన్ని దివ్య లక్షణాలు ఉన్నటువంటి వాడికి నేను పట్టుకుని వెళ్ళి చేతులు పెట్టాలని చెప్పేసి అనుకోడు. సృష్టికర్త అయినటువంటి దేవుడే మరియమ్మ గర్భంలోనికి రావడానికి మరియమ్మకి ఎన్ని పరీక్షలు పెట్టాడో బాగా అర్థం చేసుకోండి. మనం అడిగేవన్నీ కూడా దేవుడు ఇస్తాడు, కానీ అవన్నీ కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. కానీ మనం స్వాధీనపరచుకోవాలి. ఈ లోపల కొన్ని దుష్ట శక్తులు ఏం చేస్తాయంటే అవి మన వశం కాకుండా వాటిని మనం పొందుకున్నప్పుడు ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతాం. నా దేవుడు ఇచ్చాడని చెప్పేసి సాక్ష్యాలు చెప్తాం. అది దేవుడి నామానికి ఉన్నతమైనటువంటి ఘనత. కాబట్టి దేవునికి ఘనత కలగకుండగా, దేవుడు ఇచ్చేవి మన దగ్గరకు రాకుండగా సాతాను గాడు ఎప్పుడు కూడా వలేస్తూ ఉంటాడు. అది మాత్రం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ పత్రికలో వ్రాస్తాడు. ఎపిసోడ్లు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, ఆరో అధ్యాయము 10వ వచనము, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. చాలండి. ఈ యొక్క మాట పైన చదివేస్తే మనకేం అర్థం అవ్వదు. లోకస్తులకు, క్రీస్తులో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అందరము కలిసి ఉంటాము,
మనమందరము కూడా బంధువులుగా ఉంటాము. కానీ ఎవరికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మనకివ్వడానికి, మనము అడిగేవన్నీ కూడా పొందుకోవడానికి దేవుడు ఇష్టపడి మనల్ని ఏం చేశాడంటే రక్షణ ఇచ్చి ఆయన వాక్యము చేత మనల్ని నడిపించుకుంటూ ఉన్నాడు. మనం అన్నీ కూడా అడుగుతాం దేవుని యొక్క సన్నిధిలో. పెళ్ళిళ్ళ గురించి అడుగుతాం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు లేట్ అయితే మళ్ళా పిల్లల గురించి అడుగుతాం. ఒక కుటుంబంగా ఏర్పడినప్పుడు ఆ పంచన జీవిస్తున్నటువంటి సమయంలో మాకు మంచి బంగళా కావాలి నాయన అని చెప్పి అడుగుతాం. తన యొక్క పిల్లలు ఇష్టమైనటువంటి ఈవులు పొందుకోవాలని చెప్పే శ్రీమంతుడై ఉన్నటువంటి మన యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధుడై ఉన్నటువంటి పౌలు గారు లేఖ వ్రాస్తూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. తుదకు నేను చివరిగా చెప్పే మాట ఏమిటంటే, నేను పరలోకం వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలో చేరాలి, దేవుడు చాలా శక్తిమంతుడు, దేవుడు చాలా పరిశుద్ధుడు, దేవుడు చాలా మంచోడు అని చెప్పి మీరు నమ్ముకున్నారేమో. కానీ ఒకటి చెప్తూ ఉన్నాను, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. చూడండి, మన శక్తిని బట్టి కాదు, మన ధనాన్ని బట్టి కాదు, మన ఆస్తిని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, ఆయన యొక్క శక్తిని బట్టి మనం ఎలా ఉండాలట? బలవంతులుగా ఉండాలట. ఇటు ఆడవాళ్ళకి చెప్పాడా, లేకపోతే మగవాళ్ళకి చెప్పాడా? యవ్వనస్తులకు చెప్పాడా, లేకపోతే సండే స్కూల్ పిల్లలకు చెప్పాడా? ఎవరైతే యేసయ్యను ప్రేమించి హత్తుకొని ఆయన సంఘంలో ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారో, విశ్వాసులుగా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏం చేస్తున్నాడంటే, మీరు బలవంతులై ఉండండి, మీరు బలవంతులై ఉండండి. పోయిన వారం దేని గురించి చెప్పాను నేను? మీరు ఆరోగ్యం కలిగి ఉండాలంటే ప్రభువునందు ఆనందించండి. ఎప్పుడు? ఒక గంట సేపా, ఒక 2 గంటల సేపా, ఒక రోజా, ఒక 6 మాసాలా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఇక్కడ ఏమని కోరుకుంటున్నాడు భక్తుడు అంటే, మీరు బలవంతులై ఉండండి. మీరు బలవంతులై ఉండండి అంటే దాని అర్థం ఏంటంటే, బోర్నవిట తాగమనా, బాగా కసరత్తు చేయమనా, లేకపోతే బాగా పౌష్టిక ఆహారము తీసుకోమనా? మనకు వచ్చే డబ్బులు అంతంత మాత్రంగానే ఉన్నాయి కదా. కష్టపడుతున్నాం, జానడు పొట్ట కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి పాసి పని చేసుకుని సంపాదిస్తూ ఉన్నాం. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు చాలా విధాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. పేదవారికి అందే ఫలాలు అందకుండగా, పేదవారు సంపాదిస్తూ ఉన్నటువంటి సంపాదన, లేకపోతే శ్రమ, లేకపోతే కష్టం అంతా కూడా వాళ్ళే పీల్చుకుంటూ మనకి ఏమీ అందకుండగా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ పల్లెలు లేకపోతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మనము పిత్రార్జితం లేదే, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు లేవే, కాయ కష్టం చేసుకుని మనం జీవిస్తున్నామే. ఆరోగ్యం ఎలా వస్తుంది? బలం ఎలా వస్తుంది? కానీ దేవునిలో విశ్వాసం ఉంచుకున్నాం. దేవుని యొక్క వాక్యము జీవవాక్యం అని చెప్పి అది నన్ను బ్రతికిస్తుంది అని చెప్పి విశ్వాసంతో నడుస్తూ ఉన్నాం. అంత మాత్రాన సరిపోదు. కానీ ఇక్కడ సత్యం అనేటువంటిది తెలుసుకోవాలి. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన శక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి. ఆమేన్. ఆయన శక్తి ఏదో ఉంది, ఆయన రక్షణ బాహుల్యము ఏదో ఉంది నీ మీద, ఆయన కాపుదల ఏదో ఉంది నీ మీద, ఆయన ఆశీర్వాదము ఏదో ఉంది నీ మీద. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇవ్వటమే కాదు, నీకు కావలసినవి అన్నీ కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు.
ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రతిదీ కూడా ఇచ్చే శక్తి ఆయనలో ఉంది. నీకు ఇష్టమైనవన్నీ కూడా ఇవ్వడానికి ఆయనలో శక్తి ఉంది. కొందరికి ఇచ్చి కొందరికి ఆగిపోయే దేవుడు కాదు. కొందరికి చేసి కొందరికి చేయకుండా ఉండే దేవుడు కాదు. సంఘము అనగా ఆయన వధువు సంఘము కన్యకను పరిశుద్ధపరచటమే కాకుండా కన్యకకు సంబంధించినటువంటి అన్ని అవసరాలు కూడా తీర్చే శ్రీమంతుడు ఆయన. ఆయనకి విచక్షణ లేదు. ఆయన పక్షపాతము కలిగినటువంటి వాడు కాదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా యవనస్తులైనా ఆయనకు సమానమే. కానీ ఒక ఆశీర్వాదం అనేటువంటిది మనకు ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఆయన గార్డెన్లోనికి పిలుచుకున్నాడా, యుద్ధ భూమికి పిలుచుకున్నాడా? ఆయన తోటలోనికి పిలుచుకున్నాడా, లేకపోతే యుద్ధం చేయటానికి రండి అని చెప్పి పిలుచుకున్నాడా? ఆయన బెడ్రూమ్లోనికి మనల్ని పిలుచుకోలేదు. ఆయన కిచెన్లోనికి మనల్ని పిలుచుకొని అన్నీ కూడా పెట్టడానికి పిలుచుకోలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? యుద్ధ వాతావరణం నేర్పించడానికి. ఆమేన్. మనము ఆయనకు సైనికులుగా ఉండడానికి, రోషము కలిగి బ్రతకడానికి, శక్తి కలిగి జీవించడానికి, బలము కలిగి జీవించడానికి, శత్రువు ఏ కోణంలో వచ్చినా, శత్రువు ఏ మార్గంలో వచ్చినా వాడిని ఎదిరించి జయించి మనం పొందుకోబోయేవి మనం పొందుకునేటట్లుగా చెయ్యాలని చెప్పి ఆయన మనలో ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాని ఆయన పిలుచుకున్నాడు కదా, ఆయన వాటా అంతా ఇచ్చేయడానికి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎన్నెన్నో పరీక్షలు, యుద్ధాలు చేసిన తరువాతే ఆయన రాజ్య ప్రవేశం అనేటువంటిది మనకు ఉంటుంది. ఇదంతా దేనితో చెయ్యాలి? ఇదంతా దేనితో చెయ్యాలండి? యుద్ధం దేనితో చెయ్యాలి? సామాన్యంగా చేసేస్తే యుద్ధం అయిపోతుందా? మనం చచ్చి ఊరుకుంటాం. ఒక సైనికుడు యుద్ధం చెయ్యాలంటే ఆ సైనికుని యొక్క చర్మం, ఆ సైనికుని యొక్క దేహం, ఆ సైనికుని యొక్క ముఖం, కాళ్ళు చేతులు ఏవి కనబడకుండా, ఏమండి, యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ వస్త్రాలు, కవచాలు, ఆ గార్డ్ అంతా కూడా పెట్టుకునే యుద్ధం చేస్తాడు. అలాగుననే దేవుడు మనకు ఏం చేసాడంట? తర్వాత వచ్చిన చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగున్నట్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా చూడండి, ఇక్కడ మర్మాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక గొప్ప తత్వాన్ని సంఘానికి నేర్పిస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు భక్తుడు. ఇప్పుడు యుద్ధం మనకి ఈ యుద్ధము ఎవరితో చెయ్యాలని దేవుడు మనకు చెప్తున్నాడు? అపవాది తంత్రములను, అదనమాట. అపవాది తంత్రములను. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, గర్భఫలం అడిగావు కదా, గర్భఫలం నీకు ఇచ్చాను, అది నువ్వు పొందుకో. పెళ్ళి కావాలనుకుంటున్నావు కదా, ఎస్, నీకు అక్కడ భర్తను పెట్టాను, పొందుకో. కానీ మధ్యన ఏముంది? అపవాది తంత్రాలు ఉన్నాయి. ఇది మనకు తెలియట్లేదు. పౌలు గారు చెప్తున్నారు మనకి. ఇప్పుడు మన మందిరం ఇక్కడ కట్టాలని అనుకున్నాం, ప్లాన్ వేసేసాం, అన్నీ కూడా యోచనలు అన్నీ కూడా బాగున్నాయి, పెద్దల యొక్క సభ ఏర్పాటు చేసాం. నేను ఎంత ఇస్తాను, చాలా బాగుంది, పాస్టర్ గారికి చాలా ఉత్సాహం, ఇన్ని లక్షలు ఫండ్ వస్తుంది మనకి, బాగానే ఉంది. కానీ మధ్యన ఏం చేశాడు దేవుడు? ఒక యుద్ధం పెట్టాడు తెలుసా? 1 సంవత్సరం పాటు యుద్ధంలో అనుకున్న వెంటనే జరిగిపోలేదు ఏదిని. అనుకున్న వెంటనే దేవుడు ఏం చేశాడంటే, మీ ప్రార్థనలు నేను ఆలకించాను, మీకు కావాల్సింది అంతా కూడా నేను ఒక చోట పెట్టాను, పొందండి. 1 సంవత్సరం టైం పెట్టాడు. చూసారా? మనం ఐక్యతగా ఉన్నాం, సంఘంగా ఉన్నాం, అందరి యొక్క మదిలోనూ కూడా నాకు మంచి మందిరం కావాలి, దైవజనులకి మంచి గృహం కావాలి. అబ్బా, అయిపోయిందా?
ఎంతమందితో మనల్ని మనం ఫైటింగ్, కానీ ఎవరిని నోటి ద్వారా దూషణ మాటలు ఆడకుండా దేవుని దగ్గర ఏం చేసాం మనము? కానీ దేవుడు ఏం చేశాడంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు అని చెప్పి రాయబడి ఉంది. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులగునట్లు దేవుడి ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఇది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం ఏమిటంటే, మనము అడుగుతున్నవి దేవుడు అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, మనకు కనబడుతున్నాయి. మనము దానిని పొందుకోవటానికి వెళ్తూ ఉన్నటువంటి సమయములో అపవాది ఎవరిలోనో దూరి ఏం చేస్తున్నాడు? ఇబ్బంది కలిగజేస్తున్నాడు. ఇబ్బంది కలగజేస్తున్నటువంటి సమయంలో విశ్వాసానికి ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. నిరీక్షణకు పరీక్ష వస్తుంది. పరిశుద్ధతకు పరీక్ష వస్తుంది. తీరా ఇచ్చేసాడు దేవుడు. కానీ అది పొందుకోవటం ఎలాగా? ఇంతమంది అభ్యంతరంగా ఉన్నారు, ఇంతమంది అయ్యో నా రక్త సంబంధులే, ఇంతమంది అయ్యో నా బంధువులే, ఇంతమంది నాకు కావలసినటువంటి వారే, బయట వాళ్ళు కాదే. ఎలాగా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన పిల్లలమైనటువంటి మనకు తప్పకుండా ఇవ్వాలి, ఆయన కోరిక. కానీ తీసుకోవాలంటే మనం దేనిని పట్టుకున్నాం? సర్వాంగ కవచాన్ని. హల్లెలూయా! సర్వాంగ కవచాన్ని. నేను ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఏనుగు చాలా పెద్దది కదా, ఏనుగు చాలా పెద్దది. ఏనుగుల యొక్క దాడిలో చచ్చిపోతూ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. అలాగే క్రూర జంతువులు అడవుల్లో వెళ్తారు కదా, అడవుల్లోకి. ఆ క్రూర జంతువుల యొక్క బారిన పడి చచ్చిపోయినటువంటి వాళ్ళు కొంతమంది. కుక్కలు కరిసి చచ్చిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది. బాగా అర్థం చేసుకోండి. అలాగునే దోమలు కుట్టి చచ్చిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు చెప్పండి, నేను ఎన్ని కేటగిరీలు చెప్పాను? ఏనుగులు చెప్పాను, క్రూర మృగాలు చెప్పాను, కుక్కలు చెప్పాను, దోమలు చెప్పాను. ఈ 4 కేటగిరీల్లో ఎక్కువ మంది దేని ద్వారా చచ్చిపోతున్నారు? మీరు చెప్పండి. ఏనుగు వల్ల చచ్చిపోతున్నారా, లేకపోతే పెద్ద పులి సింహం వల్ల చచ్చిపోతున్నారా, లేకపోతే కుక్కల వల్ల చచ్చిపోతున్నారా, లేకపోతే దోమల వల్ల చచ్చిపోతున్నారా? ఏమండి, చాలా చెప్పాలి గట్టిగా. కుక్కల వల్ల, దోమల? వెరీ గుడ్. చిన్న దోమ వల్ల కోట్లాది మంది ఏమైపోతున్నారు? చచ్చిపోతూ ఉన్నారు కదా, చచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా చూడండి, నా మాట వినండి. ఇప్పుడు ఏనుగుల వల్ల చచ్చిపోతున్నారు, అలాగే జంతువుల వల్ల చచ్చిపోతున్నారు, కుక్కల వల్ల చచ్చిపోతున్నారు, దోమల వల్ల చచ్చిపోతున్నారు కదా. ఏనుగును మనం చంపుతుంది కాబట్టి దాన్ని మనం చంపేయచ్చు, నో ప్రాబ్లం, అంతే కదా. దాన్ని చంపేయచ్చు, కనబడుతుంది కాబట్టి దాన్ని షూట్ చేసి మొత్తం మీద దాన్ని బంధించవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా దాని యొక్క బారిన పడిన వాళ్ళు ఎవరో ఉండరు, దాన్ని బంధించేసినా దాన్ని చంపేసిన నో ప్రాబ్లం. అలాగే టైగర్స్ కానీ లయన్స్ కానీ వాటిని కూడా మనం ఏం చేయొచ్చు? మన తెలివితేటలతో, మన యొక్క బలంతో, లేకపోతే ఒక రకమైనటువంటి విద్యతో వాటిని చంపేయచ్చు, అంతే కదండి మూర్తి గారు? ఎస్. అలాగే కుక్కలను కూడా చెప్పాలి, కుక్కలను కూడా మనం చంపేయచ్చు, లేకపోతే బంధించవచ్చు, అంతే కదా, బంధించవచ్చు. ఇంక దోమలను కూడా ఏమండి, దోమలను కూడా మనం ఏం చేయొచ్చు? బ్యాట్లు ఇచ్చి, లేకపోతే ఆల్అవుట్ ఎట్టి, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా. ఆ యొక్క విధానం వల్ల దోమలు కూడా చంపేయచ్చు. కానీ అంతకంటే చాలా ముప్పు ఏంటో తెలుసా? కంటికి కనిపించినటువంటి కరోనా వైరస్. చెప్పండి దేనివల్ల? ప్రపంచం అంతా కూడా
కోట్ల మంది చచ్చిపోతే దేనికి భయపడ్డారు? దేనికి భయపడ్డారు చెప్పండి? కరోనా వైరస్. ఇది కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపించదు. అర్థమైందా? కంటికి కనిపిస్తే దాన్ని చంపేయచ్చు. కానీ కంటికి కనిపించినటువంటి వైరస్ యావత్ ప్రపంచాన్ని ఏం చేసిందంటే కుదిపేసింది. కోట్ల మంది చచ్చిపోయారు. అర్థమైందా? 2 సంవత్సరాలు కుదిపింది, కోట్ల మంది చచ్చిపోయారు. మరి అది మన మీద దాడి చేయకుండా మనం ఏం కట్టుకున్నాం చెప్పండి? మనం ఏం కట్టుకున్నాం? మూతులకి మాస్కులు కట్టుకున్నాం. అది మనలోనికి వెళ్ళకుండా ముక్కు ద్వారా కానీ, లేకపోతే నోటి ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ వెళ్ళకుండా మనం ఏం చేసుకున్నాం? మాస్క్ వేసుకున్నాం. ఏనికి చంపితే వేసుకున్నావా? ఏం చేతనంటే దాన్ని చంపే తెలివితేటలు మనకు ఉన్నాయి. అలాగే జంతువులు బారిన పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, చనిపోయినటువంటి వాళ్ళు, జంతువులు మనం చంపేసాం కానీ దానికి మాస్కులు వేసుకున్నామా? ఈవెన్ దోమ కుట్టినప్పటికీ కూడా మాస్కులు వేసుకున్నామా? కంటికి కనిపించనటువంటి దానికి మనం ఏం చేసుకున్నాం? మాస్కులు వేసుకున్నాం. ఇదే పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, కంటికి కనిపించదు. ఎవరి చర్య? అపవాది చర్య. అది కంటికి కనిపించదు, కానీ దేవుడు నీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడు ఆయుష్. నీకు నీ యొక్క ఆయుష్ కాలంలో నువ్వు దేనిని పొందుకోవాలని అనుకుంటున్నావో, ఏది కావాలని అనుకుంటున్నావో అన్నీ కూడా నా చేతిలో సమృద్ధిగా ఉన్నాయి, అవన్నీ కూడా నీకే ఇస్తాను. కానీ యుద్ధం ప్రకటిస్తున్నాడు కంటికి కనిపించినటువంటి అపవాది. వాడు నాకంటే బలహీనుడు, నీకంటే బలమైనటువంటి వాడు. దేవుడు అంటున్నాడు, వాడు అపవాది నాకంటే బలహీనుడు, కానీ నీకంటే బలవంతుడు. నువ్వు వాడిని ఏం చేయలేవు. ఇదిగో నేను ఇచ్చుచూ ఉన్నటువంటి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకో. ఆమేన్. ఏమిటా సర్వాంగ కవచం? ఆ సర్వాంగ కవచం అంట. సర్వాంగ కవచం అంటే ఏదో చేతులకు ఉండేది కాదు సుమా, ఏదో తొడల వరకు ఉండేది కాదు సుమా. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నిండిపోయినటువంటి కవచం. అర్థమైందా? అది దేవుని పిల్లలమైనటువంటి మనం ధరించుకోవాలట. భక్తుడు చెప్తున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, మనం వచ్చేసాం కరెక్టే, కానీ మనం అడుగుతున్నాం, కొన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కానీ అన్ని ప్రజెంట్ చేస్తున్నాడు ఆయన. కానీ మనం పొందుకోవలసినటువంటివి సాతానుడు తన్నుకుని పోతున్నాడే. అంటే మనలో ఏది బలహీనమైపోయింది చెప్పండి? ఏది బలహీనమైపోయింది? మొత్తం అంతా ధరించుకున్నాడు గొలియాతు. యుద్ధ రంగములో మొత్తం అంతా కూడా ఏం చేసుకున్నాడంటే గొలియాతు ధరించుకున్నాడు. కానీ ఇక్కడ ఖాళీ వచ్చిందంట. ఇక్కడ ఖాళీ వచ్చింది. మన దావీదు గారు ఏం చేశారు? ఒడిసిలో రాడు పెట్టి, నాది కాదు యుద్ధం యెహోవాదే అని చెప్పి తిప్పి 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 యేసయ్య నామం పేరట వదిలాడు. అది ఎక్కడ తగిలింది? అదన్నమాట. అలాగునని దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకి కూడా దేవుడు సర్వాంగ కవచాన్ని ధరించుకోండ్రా అని చెప్పి పౌలు భక్తుని ద్వారా ఆయన సిద్ధపరిచినటువంటి కవచం గురించి, లేకపోతే వాక్యం గురించి, లేక ప్రార్థన గురించి ఏం చేశాడంటే దేవుడు భక్తుని ద్వారా చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఫంక్షన్లు అవుతున్నప్పుడు ఏమండి, లేకపోతే ఏదైనా కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తున్నామంటే దాన్ని ప్రక్కన పెడుతున్నాం. ఏం చేస్తున్నామో తెలుసా? ప్రక్కన పెట్టేస్తున్నాం. ప్రక్కన ఎప్పుడైతే పెడుతూ ఉన్నామో సాతాను గడికి మనం దొరుకుతున్నాం. అప్పుడు వాడు వదులుతున్నాడు బాణాలు, విశ్వాసం మీద కొడుతున్నాడు. నువ్వు సంఘానికి వెళ్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావా? అసలు ఏడవద్దన్నాడు కదా దేవుడు, ఇంకెందుకు కన్నీళ్ళు? విశ్వాసం మీద నువ్వు చక్కగా మానకుండా సన్నిధికి వస్తున్నావే, ప్రతి వారం వచ్చి వెళ్ళిపోవాలా? దేని మీద కొడుతున్నాడు?
విశ్వాసం మీద కొడుతున్నాడు. విశ్వాసానికి ఎప్పుడైతే బీటలు వచ్చాయో మనం పొందుకోవలసినటువంటిది మన దగ్గరకు రాదండి. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ అపవాది అనేటువంటి పేరు రాయబడి ఉంది. అపవాది అనగా సాతాను అని పుట్టినట్లో ఉంది. మన బంధువు కాదు సుమా, మన బ్రదర్ కాదు ఆయన, మన తోబుట్టు కాదు. దేవునికి శత్రువు అంటే దేవుని యొక్క సంతానమై ఉన్నటువంటి మనకు కూడా వాడు శత్రువే. అర్థమైందా? శత్రువే. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని దేనితో వాడు ఆదాము మీద నుంచి అవ్వ మీద నుంచి వాడు తొలగించాడు. ఒక్కసారి చెప్పండి. దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని వాళ్ళు తొడుక్కున్నారు. తొడుక్కున్నప్పుడు వాళ్ళలో కొరతలు లేవు, వాళ్ళలో బాధలు లేవు, వాళ్ళలో విచారాలు లేవు. దేవుని యొక్క ముఖదర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. మన తండ్రి వచ్చాడు, మన తండ్రి వచ్చాడు, మన తండ్రి వచ్చాడు అని చెప్పి. చూడండి, దేవుని కంటే బలహీనుడు ఆదాము వాళ్ళకంటే బలమైనటువంటి వాడు. వాళ్ళకంటే బలమైనటువంటి వాడు అయి ఉన్నప్పుడు మనకు కూడా బలమైనటువంటి వాడే. వాడిని ఎదిరించడానికి మన దగ్గర శక్తి చాలదు. కానీ దేవుడిచ్చినటువంటి విశ్వాసము, దేవుడిచ్చినటువంటి ప్రార్థన, దేవుడిచ్చినటువంటి నిరీక్షణను బట్టి మనం ఏం చేయాలి? జయించాలి. భక్తుడై ఉన్నటువంటి యోబు గారిని శోధించాలి. మరి అవిశ్వాసగా చేసి పాడేయాలి. దేవుని తిట్టే విధంగా నేనేం చేయాలి మనిషిని అని చెప్పి శోధించటం మొదలు పెట్టాడు. కానీ దేవుడు నాకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, దాన్ని నేను పాడు చేసుకోకూడదు. నా ఆస్తికి, నాకున్నటువంటి ప్రాపర్టీకి దేవుడు కంచేశాడు కాబట్టి దేవుడు తీసేశాడు. కానీ నా ప్రాణాత్మ దేహాలకు నేనేం చేసుకున్నాను? ఒక కవచాన్ని ఇచ్చాడు దేవుడు. నేను దానిని పాడు చేసుకోను సుమా. దేవునిలో నాకు నష్టం వచ్చినా, నాకు లాభం వచ్చినా, నా విశ్వాసాన్ని నేను పాడు చేసుకోను. అలాగే నిలిచిపోయాడు. టచ్ చేశాడు అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు శోధించాలని అనుకున్నాడు అంతవరకు శోధించాడు. తర్వాత పోయాడు. నా వల్ల కాదు యేసయ్య, నా వల్ల కాదు, నేను అతనిని ఏమి చేయలేకపోయాను. అతని మాట ద్వారా నిన్ను దూషించాలని చెప్పి ఆయన యొక్క భార్యలో దూరి నేను శోధించాను. కానీ ఆయన స్నేహితులలో కూడా నేను దూరి, అపవాది తంత్రాలు అంతే అలాగే ఉంటాయి. ప్రాణ స్నేహితులుగా వచ్చారు, బలపరచాలని చూశారు. కానీ మధ్య మధ్యన అపవాది క్రియలు వాళ్ళలోనికి వెళ్ళి, నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పాపాత్ముడివే. నీలో భక్తి ఉందని నువ్వు వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేసేవని చెప్పి నువ్వు ఏదో మిడిసిపడుతూ ఉన్నావు. అసలు ఈ రోగం నీకు రావడం ఏమిటి? నువ్వు మహాభక్తుడు అనుకుంటున్నావా? మహావిశ్వాసం అని అనుకుంటున్నావా? ఈ ప్రాణ స్నేహితులలో అపవాది తంత్రాలు వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా యోబు శోధించబడ్డాడు. ప్రియమైనటువంటి వారలారా, మనుషులమైనటువంటి మనం, విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనం, మన యొక్క ప్రాణాత్మ దేహాలకు దేవుని యొక్క కవచం ఉండాలి. దానిని ధరించుకోవాలి. మనం దానిని ధరించుకున్నప్పుడు మన యొక్క భక్తిలో మనం ఎలా ఉంటామో తెలుసా? యెషయా గ్రంథం చూడండి, 61వ అధ్యాయం 3వ వచనము. చూడండి, 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా ఉదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు
పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది తంత్రములను ఎదురించుకునే వారికి, అపవాది తంత్రముల నుండి బయటపడే వారికి ఆ కవచాన్ని దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో వాళ్ళను సంఘములో ఎలాగా యేసయ్య చెయ్యాలని అనుకుంటున్నాడో తెలుసా? యెహోవా నాటిన చెట్లు అని చెప్పి పేర్లు పెడతాడట మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? దేవుని యొక్క కవచము ఉన్నటువంటి మనకు ఇంక ఏది అడిగినా సరే దేవాది దేవుడు ఏం చేస్తాడంటే తెచ్చి ఇంట్లో పెడతాడు. ఆమేన్. కారణం ఏంటంటే అపవాది ఓడిపోతాడు. ఏం చేతనంటే వీళ్ళ యొక్క ఇంటిలో కవచం ఉంది, వీళ్ళ యొక్క సంఘానికి కవచం ఉంది, ప్రాకారం ఉంది, రక్షణ గోడ ఉంది. అయితే సువార్త చేస్తుంది ప్రార్థన, ఆమెను శోధించాలని అనుకున్నాను, కానీ చాలా విషయంలో నన్ను వెళ్ళగొట్టి ఆమె యొక్క కవచము ద్వారా, దేవుడిచ్చినటువంటి కవచము ద్వారా ఆమె పొందుకుంది. ఇంకా నేను ఆమెను వదిలేయాలి, లేకపోతే ఆయనను వదిలేయాలి అని చెప్పి సాతానుగాడు ఏం చేస్తాడంట? వదిలేస్తాడట. వదిలేసినటువంటి సందర్భంలో చిన్నది అడిగినా పెద్దది అడిగినా ఇంకా విచారం ఉండదు. నా దేవుడు నాకు ఇస్తున్నాడు అనేటువంటి సమృద్ధికరమైనటువంటి విశ్వాసం మనలో ఉంటుంది. ఆ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, సియోనులో దుఃఖించు వారికి, సియోనులో అంటే సంఘములో దుఃఖించు వారికి మనం దుఃఖించి అడుగుతాం దేవుణ్ణి, అంతే కదా. మనం ఏదైనా పొందుకోవాలనుకోండి, ఆరోగ్యం పొందుకోవాలన్నా, లేకపోతే మన నివాస స్థలము అడుగుతున్నటువంటి సమయంలో మనం దేవుణ్ణి అడగాలన్నా మనం ఏం చేస్తామో తెలుసు? దుఃఖించి అడుగుతాం. మనం అడుగుతున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఉల్లాస వస్త్రములను ధరింప చేస్తాడంట. ఇంకేముండదు మనకి, ఏడుపు కొట్టు వస్త్రం ఉండదు. ఏం చేస్తానంటే ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఏమొస్తుంది? ముక్కంబడ. ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో ముక్కంబడ ఏమొస్తుంది? ఆ చీముడు ఎక్కడ రాసుకుంటాం మనం? చెప్పాలి. అది చిరాకుగా ఉంటాయి. దేవుడు చూస్తున్నప్పుడు కూడా ఆ బట్టలు ఎలాగుంటాయి అంటే, ఆ వస్త్రాలు ఎలాగుంటాయి? చిరాకుగా ఉంటాయి, కంపు కొడుతూ ఉంటాయి. చీముడు అంటే ఎలర్జీ అది. మళ్ళీ ఆ వస్త్రానికి అంటుకున్నటువంటిది ఇంకొకళ్ళకి అంటుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసివేసి ఇంకా ఏడుస్తూ ఉండే దానిని మనం ఏడకుండా చేసి, దుఃఖాన్ని సమాప్తం చేసి ఏం చేయాలి? మనము ఉల్లాస వస్త్రము ధరింప చేస్తూ ఉన్నాడు. ఉల్లాస వస్త్రము. భక్తుల యొక్క జీవితాలు అంతే. భక్తుల యొక్క జీవితాలు ముందు ఏడుపుతో మొదలయ్యి వాళ్ళ యొక్క జీవితాలు సంతోషంతో ముగుస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది కదా. అనేక అనుభవాలు వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలియజేస్తారు. మోషే గారి చరిత్రే కావచ్చు, ఎలీయా గారి చరిత్రే కావచ్చు, షడ్రకు మేషకు అబేద్నెగో గారి చరిత్రే, దానియేలు చరిత్రే కావచ్చు, అబ్రహాం గారి చరిత్రే కావచ్చు, యోబు గారి చరిత్రే కావచ్చు. వీళ్ళ చరిత్రలు మనం చదువుతున్నటువంటి సమయంలో వాళ్ళ జీవిత విధానం ముందు ఎలా స్టార్ట్ అయింది? ఏడుపుతో స్టార్ట్ అయింది. ఎలాగ ఎండ్ అయింది? సంతోషంతో ఎండ్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఎప్పుడైతే సంతోషం భక్తిలో, లేకపోతే దేవునిలో, లేకపోతే వాక్యములో, లేకపోతే సహవాసములో, లేకపోతే సంఘములో, లేకపోతే గృహములో, లేక బంధువులలో వాళ్ళకి ఎప్పుడైతే సంతోషము వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ నోట ఏం పెడతాడంట? స్తుతి వస్త్రము. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి. దేవునికి స్తోత్రం, స్తుతి వస్త్రం. వాళ్ళు పొలంలో ఉన్న దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఆఫీసులో ఉన్న దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, వంటగదిలో ఉన్న వాళ్ళు దేవునికే ప్రార్థన చేస్తారు, సంఘములో ఉన్న ప్రార్థన చేస్తారు, శ్రమలో ఉన్న ప్రార్థన చేస్తారు, కష్టంలో ఉన్న ప్రార్థన చేస్తారు, దుఃఖం వచ్చినా ప్రార్థన చేస్తారు, శోధన వచ్చినా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి ధరింపు చేస్తున్నాడమ్మా? ఏం కాపాడుకుంటేనా? దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే. అర్థమైంది కదా. ఏం చేతనంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం దేనికి ఉండాలి? ఇప్పుడు కరోనా వ్యాధి మనకు రాకుండా ముక్కికే మనం ఏం చేస్తున్నాం? మాస్క్ వేసుకుంటున్నాం కదా. ముక్కికే మనం మాస్క్ వేసుకుంటున్నాం, నోటికి మనం మాస్క్ వేసుకుంటున్నాం. కానీ దానికంటే భయంకరమైనటువంటి వైరస్ సాతాను యొక్క తంత్రం, అపవాది యొక్క తంత్రం.
అది గనక నీ హృదయంలో కానీ నీ మనసులో కానీ తొలిచేసిందా, నీ ప్రక్కన ఉన్నటువంటి వారి దెయ్యాలుగా కనబడతారు. వాక్యం చెప్పినటువంటి దైవజనుడే ఒక భూతంలా కనిపిస్తాడు. అలాగే అయిపోయింది కదా మన దైవమైన పరిస్థితి. దగ్గరగా ఉంటుంది కదా, అన్ని శ్రమలు అన్ని కష్టాల్లో మనం సాయం చేసాం. అబ్బాయి చచ్చిపోయే పరిస్థితుల్లో 3 సార్లు నేనే రక్షించాను. కొరప్రాణంతో ఉన్నప్పుడు అంబులెన్స్ పిలిచి, అమ్మాయి పెళ్ళి కూడా మంచి సంబంధం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇటువంటి బలమైనటువంటి ఆత్మలనే అపవాది ఏం చేస్తుందంటే వాడి యొక్క తంత్రాలతో, ఇప్పుడు ఆ విశ్వాసాన్ని పోగొట్టినటువంటి వాడు కూడా పాస్టర్ గారే. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసానికి మరి ఒక తంత్రము, ఒక ఆయనను ఉపయోగించుకుని ఆ తంత్రాన్ని, నన్ను శత్రువుగా భావించే తంత్రం ఏం చేసిందంటే ఆ సాతానుడు పెట్టాడు. చాలా భయంకరం సుమా. మనం ఐక్యత కలిగి ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఐక్యత ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ప్రేమ ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో స్నేహం ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఏముంది? ప్రేమ, అభిమానం ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో తగ్గింపు గుణం ఉంది. దేవుడిచ్చు సర్వాంగ కవచం అనేటువంటిది చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఉంది. అర్థమైందా? మీకు వచ్చే కళల మీద ఆధారపడకండి. దేవుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. వాక్యం మీద ఆధారపడు. వాక్యమే సత్యమో, కళలు కాదు. ఈరోజు ఒకలాగా వస్తుంది కళ, మరొకసారి మరో రోజు మరోలాగా వస్తుంది కళ. దేవుడు మనం అడిగేవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇచ్చేస్తున్నాడు. కానీ నువ్వు పొందుకోవటానికి మనం ప్రేమ అనేటువంటి దానిని కలిగి ఉన్నామా? ఐక్యత అనేటువంటి దాన్ని కలిగి ఉన్నామా? మన ప్రక్క వాళ్ళని మనం ప్రేమించే తత్వం మనకు ఉందా? తగ్గింపు గుణం ఉందా? ఇవన్నీ క్వాలిటీస్ అన్నమాట. ఆ సర్వాంగ కవచములో ఇమిడిపోయినటువంటి క్వాలిటీస్, పరిశుద్ధమైనటువంటి క్వాలిటీస్ అండి ఇవి. అవి మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏది అడుగుతామో దానిని ఇస్తాడు. పొందుకున్న తరువాత మన యొక్క వస్త్రాలుగా కనబడినప్పటికీ కూడా ఆత్మకు ఏ వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడంటే ఉల్లాస వస్త్రము ధరింపచే. ఎప్పుడైతే హృదయము ఉల్లసిస్తుందో ఆ నోట్లో నుండి మాటలు ఎలాగొస్తాయి తెలుసా? స్తుతులు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? స్తుతులు వస్తాయి. ఆయన ఘనపరిచే కృప వస్తుంది. ఆయనను మహిమపరిచేటట్లుగా జీవితంలో నుంచి ఒక సాక్ష్యం పుడుతుంది. ఆ సాక్ష్యము కప్పుకోక నలుగురికి చెప్పుకొని నలుగురిని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చేదిగా చేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నమ్మండి, దేవుడు ఎంత గొప్పవాడో. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయము హల్లెలూయా 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆదాము అవ్వలు మొట్టమొదటి బిడ్డలు. దేవుని యొక్క సంఘములో, అయితే సంఘము అనేటువంటి ఏదైనా తోటలో సిద్ధపరచు వారిగా ఆ దేవుడు ఈ యొక్క భూమండలములో నిర్మించినటువంటి గొప్ప సృష్టి. వాళ్ళకి ఫస్ట్ ఏ వస్త్రాలు ఇచ్చాడో మనకు తెలియదు. కానీ సాతాను యొక్క ప్రేరేపణ వల్ల, సాతాను యొక్క తంత్రము వల్ల వాళ్ళు ఎప్పుడైతే పండు తిన్నారో వారి మీద నుండి వస్త్రాలు పోయినేం లేదు. కానీ దేవుడు వస్త్రాలు ఇచ్చాడు, ఆ వస్త్రాలు దొంగిలించాడు సాతానుడు అని లేదు. కానీ వాళ్ళు దిగంబరులు అని చెప్పి తెలుసుకున్నారంట. అంతే కదా, వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారట. మరి అంతకుముందు ఏ వస్త్రం ఉందో మనకు తెలియదు. కరుణ వస్త్రం ఉందో, లేకపోతే దగల వస్త్రం ఉందో, లేకపోతే మహిమ గల వస్త్రం ఉందో, లేకపోతే ప్రభావము గల వస్త్రం ఉందో వాళ్ళ మీద మనకు తెలియదు. పండు తిన్న తరువాత వాళ్ళు దిగంబరులు అని చెప్పి తెలుసుకున్నారట. వాళ్ళు తెలుసుకొని అప్పటికప్పుడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నా చర్మం నేను కప్పుకుంటాను, నీ చర్మం నువ్వు కప్పుకో.
నేను ఈ ఆకులు కోసుకుని నేను ఏం చేస్తాను, కప్పుకుంటాను. నువ్వు కూడా ఆ ఆకులు కోసుకుని నువ్వు కప్పుకో. ఎవరున్నారండి చూడటానికి అక్కడ? భర్తను చూస్తూ భార్య, భార్యను చూస్తూ భర్తే కదా. అంటే వాళ్ళ యొక్క దిశమొలలు కనబడకుండా వాళ్ళ యొక్క దిశమొలలను చూస్తారేమో ఒకవేళ దేవుడు వస్తే. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. దిశమొలలు దేవుడికి కనబడకూడదు. అది దేవుని యొక్క చట్టం. అది మన దిగంబరత్వం దేవునికి కనిపించకూడదు. అర్థమైందా? అంటే దీనిని ఆత్మీయమైనటువంటి అర్థంలో మనం తీసుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నటువంటి సమయములో మనం ఏ విధంగా రావాలి, దేనిని ధరించుకుని రావాలి అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఆ సబ్జెక్టులోనికి వెళ్ళక ముందు ఇక్కడ దేవుడే వస్తున్నాడే. దేవుని యొక్క సన్నిధిని మనముగా దర్శించినప్పుడు మనము దిశమలులుగా కనబడినటువంటి వారిగా వెళ్ళకూడదు, దిగంబరులుగా వెళ్ళకూడదు. అందుకని ఒకవేళ దేవుడు వచ్చే సమయం అయిపోయింది, అదిగో దేవుడు వస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, వెంటనే కప్పుకో. అయ్యో కప్పుకున్నానండి, జారిపోతున్నాయి. అయితే చెట్టు చోటుకి వెళ్ళిపో. ఏ చోటుకి వెళ్ళిపోతున్నారు? చెట్ల చోటుకి వెళ్ళిపో. ప్రేమమయుడైనటువంటి దేవుడు ఇంకా అయ్యో తెలుసు, ఆయనకి తెలుసు ఎవడు తంత్రగొట్టో తెలుసు, ఎవడు మంత్రం వేసి వీడిని పాడు చేసాడో తెలుసు. అయ్యో నా పిల్లలు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మంచిగా నేను చేసి వాళ్ళని పెడితే వాళ్ళని దిగంబరులుగా చేసాడే. ఆ దిగంబరత్వాన్ని తీసివేయటానికి అక్కడ గొర్రె బలైపోయింది. ఎవరండి? గొర్రె బలైపోయింది. ఈరోజు సంఘమై ఉన్నటువంటి మన యొక్క దిగంబరత్వాన్ని తీసివేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్ల బలైపోయాడు. ఆయనేమిచ్చాడు? ఆయన చర్మపు చొక్కాలను ఇచ్చాడు వాళ్ళకి. ఈయన మనకేమి ఇచ్చాడు? సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఇది లేకపోయి మనం భక్తి చేస్తే, ఈ కవచము లేకుండా, ఈ ప్రార్థన లేకుండా, ఈ తగ్గింపు గుణం లేకుండా, ఈ ప్రేమతత్వం లేకుండా, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించు అనేటువంటి మంచితనం లేకుండా మనం జీవిస్తే ఆయన మరణానికి అర్థం ఉండదు. ఏం చేతనంటే ఆదాము అవ్వల యొక్క ప్రయాస కల్లారా చూచాడు దేవుడు. ఈ ఆకు కాదు ఈ ఆకు, లేకపోతే ఆ చెట్టు కాదు ఈ చెట్టు, లేకపోతే ఆ పుట్ట కాదు ఈ పుట్ట, రకరకాలుగా వెళ్తున్నారు వాళ్ళు. యేసయ్య నవ్వుకుంటున్నాడు. అక్కడ ఎంతవరకు కష్టపడతారో, ఎంతవరకు తిరుగుతారో, ఎంతవరకు వెళతారో చూద్దాం అని చెప్పి అలాగా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వస్తారేమో, వాళ్ళ యొక్క సిగ్గును నాకు కనపరిచి, అయ్యో మేము పలానా దాని ద్వారా మోసపోయాము అని చెప్పి నా దగ్గర విలపిస్తారేమో అని చెప్పి దేవుడు అనుకున్నాడు. కానీ అనలేదు. అంటే వేరే రకంగా రక్షణ ఇచ్చి ఉండేవాడేమో, వేరే రకంగా వస్త్రాన్ని తయారు చేసి ఇచ్చేవాడేమో. అనలే. వాళ్ళ యొక్క దిశమూలలో కనబడకుండా ఒక జంతువు, నిష్కలంకమైనటువంటి జంతువు, ఒక గొర్రెను వధించి, ఇంకా ఉంది సబ్జెక్టు వచ్చేవారు నేర్చుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, దేవుడిచ్చు సర్వాంగ కవచము ద్వారానే మనం పొందుకోబోయేవన్నీ కూడా, అది ఆరోగ్యమే కావచ్చు, లేకపోతే ఆనందమే కావచ్చు, లేకపోతే మనకు సంబంధించినవన్నీ కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రాకుండా దేవుడు ఇచ్చేవి చాలా ఖ్యాతి కలిగినటువంటివి, చాలా ప్రభావము కలిగినవి, చాలా ఆశీర్వాదకరమైనటువంటివి, లేకపోతే చాలా శక్తి కలిగినటువంటివి, లేక సంతోషకరమైనటువంటివి అని చెప్పి సాతాను ఏం చేస్తున్నారో తెలుసా? వివిధ తంత్రాలు. ఈ తంత్రాల్లో పడిపోవద్దు సుమా. ఈ తంత్రాల్లో పడిపోయి, ఈ మోసంలో పడిపోయి, ఈ దుఃఖంలో పడిపోయి, ఈ విచారాల్లో పడిపోయి దేవునిలో ఉన్నటువంటి విశ్వాసము, దేవునిలో ఉన్నటువంటి ఐక్యత మనం పోగొట్టుకొని
ఎక్కడికి వెళ్ళినా పోగొట్టుకున్న తరువాత సంతోషం ఉండదు. చిన్న కుమారుడు అలాగే తండ్రి ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని వద్దు అని చెప్పి విధిలించుకొని పోయాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యాపారం చేసినా రాణించలా. తండ్రి, నీవిచ్చినటువంటి కవచాన్ని నేను, నీవిచ్చినటువంటి ప్రేమను నేను, నీవిచ్చినటువంటి ఐక్యతను నేను, నువ్వు చూపినటువంటి ఆస్తిని నేను ఏం చేశాను? పాడు చేసుకున్నానయ్యా. అటువంటి స్థితి మనకొద్దు. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం.